నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు తొందరలోనే రాబోతున్నాయి ఎంపీ ఎలక్షన్స్. సో ఈ ఎలక్షన్స్లో ఎలాగైతే హస్తం పార్టీ 17కి 15 సీట్లు గెలవాలని చెప్పి చాలా వరకు కృషి చేస్తుంది. అలాగే ప్రధాన పార్టీలైన అపోజిషన్ పార్టీస్ అయిన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సో వేరే పార్టీస్ కూడా ఎలాగైనా సరే ఈ ఎంపీ ఎలక్షన్స్లో అయినా అట్లీస్ట్ గెలవాలని చెప్పేసి కృషి చేస్తున్నాయి. సో అందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రజెంట్ హైదరాబాద్కి అత్యంత దగ్గరగా ఉన్న లోక్సభ నియోజకవర్గం భువనగిరి పైన కన్నేసి అండ్ అక్కడ నుంచి ఎలాగైనా సరే సీటు తెచ్చుకోవాలి అండ్ అక్కడ నుంచి ఎలాగైనా గెలవాలని చెప్పేసి ధీమాగా వ్యక్తం చేస్తారు. సో అందులో చూసుకుంటే మెయిన్గా మనకి తీన్మార్ మల్లన్న కూడా అక్కడ నుంచే పోటీ చేయాలని చూస్తారు. అండ్ టీపీసీసీ ఉపాధ్యక్షులైన కిరణ్ కుమార్ రెడ్డి కూడా అక్కడ నుంచి సీట్ వస్తుంది అన్నట్టు ఆశాభావం వ్యక్తం చేస్తారు. అండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క వైఫ్ అయిన లక్ష్మీ రెడ్డి సో తనకు కూడా సీట్ ఇవ్వాలంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అతను కూడా కాంగ్రెస్ పార్టీకి ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ అక్కడ ఉన్న కుంభమణిల్ వాళ్ళ కూతురు ఎవరైతే కీర్తి రెడ్డి ఉన్నారో సో వారు కూడా భువనగిరి నుంచి సీట్ కేటాయించాలన్నట్టు అక్కడ నుంచి పోటీ పడాలి అండ్ అక్కడ నుంచి ఎలాగైనా గెలుస్తామనే ధీమాతో వ్యక్తం చేస్తారు. సో అక్కడ మెయిన్గా భువనగిరి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ చూసుకుంటే మనకి ఏమేమి వస్తాయంటే ఇబ్రాహీంపట్నం, మునుగోడు, నగరికల్, తుంగతుర్తి, ఆలేర్ అండ్ జనగాం. ఈ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓన్లీ జనగాం మినహా అన్నింటిలో హస్తం పార్టీ గెలిచింది. సో జనగాంలో ఒక్క దగ్గరనే బీఆర్ఎస్ గెలిచింది. సో కాబట్టి అసెంబ్లీ సీట్స్లో అన్నింటిలో కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి మేము ఎలాగైనా సరే అక్కడ పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అనేది అక్కడ నుంచి పోటీ పడతారు. సో రీసెంట్గా చూసుకుంటే కాంగ్రెస్ హైకమాండ్తో జరిగిన మీటింగ్లో కూడా తీన్మార్ మల్లన్న ఢిల్లీకి వెళ్ళి అండ్ నాకు భువనగిరి నుంచి సీట్ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది అనమాట. సో తీన్మార్ మల్లన్న ఏంటంటే అక్కడ నుంచి ఎందుకంత ఆశిస్తారు అంటే అక్కడ భువనగిరి కింద ఉన్న అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్యేల ప్రచార టైంలో కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అండ్ అక్కడ ప్రచారంలో కూడా తిరిగారు అనమాట. సో అట్లా నాకు ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది, సో నాకు సీట్ ఇస్తే అక్కడ నుంచి గెలుచుకొస్తా అన్నట్టు తీన్మార్ మల్లన్న చెప్పినట్టు తెలుస్తుంది. అండ్ కిరణ్ కుమార్ రెడ్డికి కూడా అక్కడ భువనగిరి ప్రజలలో చాలా పట్టు ఉంది అండ్ అక్కడ ఉన్న చాలా వరకు ఎమ్మెల్యేలు కూడా నాకు కూడా సపోర్ట్ చేస్తారన్నట్టు, సో తనకు కూడా సీట్ ఇస్తే గెలుచుకొస్తానన్నట్టు, సో ఆ ధీమాతో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే భువనగిరికి సంబంధించి ఎంపీ సీట్ మాత్రం చాలా మంది వరకు హస్తం పార్టీ నేతలే పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. సో అందులో చూసుకుంటే తీన్మార్ మల్లన్న ప్రజాదరణ ఉంది, ప్లస్ నాకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది కాబట్టి సో నాకు ఇస్తే బాగుంటుందని తీన్మార్ మల్లన్న ఆశాభావం వ్యక్తం చేస్తారు. అండ్ అక్కడ కిరణ్ కుమార్ రెడ్డికి ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క శిష్యుడు అనమాట. సో రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది అండ్ అక్కడ భువనగిరికి సంబంధించిన ప్రజలలో కూడా నాలో మంచి పట్టు ఉంది నాకు, సో నాకు ఇస్తే కూడా నేను కూడా గెలుస్తాను అన్నట్టు ప్రచారాల్లో కూడా వారి కార్యకర్తలు కూడా చెప్పడం జరుగుతుంది. సో చూడాలి ఫైనల్లీ అంటే భువనగిరికి హైదరాబాద్కి అతి చేరువలో ఉండే పార్లమెంట్ నియోజకవర్గమైన భువనగిరిలో సో ఎవరికి సీట్ ఇస్తారు అండ్ అక్కడ నుంచి కాంగ్రెస్ గెలుచుకొస్తుందా లేదా. అండ్ ఇక్కడ బీజేపీ అండ్ బీఆర్ఎస్ చూసుకుంటే భువనగిరి కింద ఉండే అసెంబ్లీ నియోజకవర్గం ఓన్లీ ఒక్కటి జనగాంలోనే గెలిచింది కాబట్టి సో అక్కడ బీఆర్ఎస్కి అంత పట్టు ఉండకపోవచ్చు అన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. అండ్ బీజేపీ నుంచి అయితే ఒకటి ఇద్దరు నాయకులు ఖర్చు ఫేస్ కూర్చున్నారు, సో వాళ్ళకి ఈజీ అని ఉంటుంది తెలుస్తుంది. కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కాంగ్రెస్లో 4 to 5 నాయకులు అక్కడ మాకు సీట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నట్టు తెలుస్తుంది. భువనగిరికి సంబంధించిన ఎంపీ సీట్ ఎవరికి ఇస్తారో అండ్ అక్కడ నుంచి గెలుచుకొస్తారో లేదో అన్నట్టు వేచి చూడాల్సిందే.